ఓకే. సో ఇక్కడ మనం ఎలివేషన్ మోడల్ అనేది మనం చేసుకోవడానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ టైప్ లాగా ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది ఇక్కడ డ్రా చేస్తున్నాను. అంటే మనకి ఎంతవరకు ఆ డిజైన్ తాలూకా షేప్ అనేది మనకి కావాలో మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట షేప్ అనేది. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లైన్ కమాండ్తో ఆ పార్ట్ నేను డిలీట్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక పాత్ అనేది నాకు కావాలి. సో పాత్ అనేది నేను ఏం చేస్తున్నానంటే ఒక అప్ టు ఇక్కడ వరకు నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఫాలో మీ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటాను. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ రకంగా వస్తుంది అంటే షేప్ అనేది. సో ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేసుకోవాలంటే ఈ యొక్క ఎడ్జ్ని మనం సెలెక్ట్ చేసుకొని మూవ్ అని చెప్పి ఇది ఎక్కడి వరకు మనకు కావాలో మనం అక్కడి వరకు మనం మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఇది కూడా మనం మూవ్ చేసుకోవాలి కాబట్టి సైజ్ ఇక్కడ తగ్గించుకొని సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫాలో మీ అని చెప్పి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మిగతాది అప్ టు ఇక్కడ వరకు పుష్ పుల్ చేసి దీన్ని కూడా 3 సార్లు ప్రెస్ చేసి మేక్ గ్రూప్ అని ఒక షేప్ అనేది మనం ఇస్తాం అన్నమాట. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి గ్లాస్ రైలింగ్ అనేది మనకి కావాలి. ఓకే. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ గ్లాసింగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇలా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీన్ని డబల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసి డబల్ క్లిక్ చేసుకొని నేను దీన్ని ఏం చేస్తానంటే ఇలాగా ఎంతవరకు ఒక 2 feet
6 ఇంచెస్ అనేది సారీ 2 feet 6 ఇంచెస్ ఇవ్వాలి. అప్పుడు నాకు ఇలా వస్తుంది ఇక్కడికి. అయితే మనకి ఇది అలా కాకుండా ఇది ఏంటంటే ఒక 6 ఇంచెస్ తగ్గించేస్తాను. క్లోజ్లో దీన్ని ఏం చేయాలంటే మనం మూటూలతో సో ఇక్కడ చిన్న గ్యాప్ అంటే గ్లాస్కి
కూడా మేక్ గ్రూప్ చేసి
సో ఇక్కడ బాక్సెస్తో ఏంటంటే మనం ఒక గ్లాసింగ్ రైలింగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే క్లోజ్ గ్రూప్ అనేది చేసేస్తే ఇది వేరేగా ఉంటుంది. అలాగే ఇదంతా కూడా ఒక సెట్ ఆఫ్ బాక్సెస్ లాగా మనకి క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం మెటీరియల్ ఇవ్వాలనుకోండి, గ్లాస్ మెటీరియల్. సో ఆల్రెడీ మనం ఇక్కడ వేరే అసెట్ బ్రౌజర్తో మనం ఏంటంటే మనకు కావాల్సిన మెటీరియల్ అనేది మనం ఓపెన్ చేసుకున్నాం కాబట్టి, అంటే మనం మోడల్ రెడీ చేసుకోవడమే మనకి కొంచెం టైం టేకెన్. ఓకే, అంటే మనం కలర్స్ కానీ మెటీరియల్స్ కానీ లేదంటే లైటింగ్ కానీ మనం ఇవ్వాలి అనుకుంటే సో కంపల్సరీగా ఏంటంటే మనం ఏ ఆబ్జెక్ట్ అనేది మనకి ఎక్కడ రావాలి, సో ఏ ఆబ్జెక్ట్ అనేది మనం ఎలాగా తీసుకోవాలి అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో కాబట్టి ఆల్రెడీ మనం ఏం చేసామంటే ఇక్కడ గ్లాస్ తాలూకా మెటీరియల్స్ అనేది మనం అప్లై చేసుకున్నాం. సో ఆ యొక్క సిరీస్ దగ్గరికి మనం వెళ్ళిపోతే ఇదిగోండి. సో గ్లాస్, ఇది క్లిక్ చేస్తే ఆ మెటీరియల్ ఎలాంటిది అనేది మనకు ఉంటుంది. సో ఇది కదా మనం ఇచ్చిన మెటీరియల్. సో కాబట్టి ఇది ఏం చేస్తామంటే మనం దీనికి ఎలాగ అప్లై చేసామనుకోండి, ఇలా అప్లై అవుతుంది ఇది. అయితే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ కూడా ఏంటంటే దీని మీద మనకి మెటల్ అనేది కావాలి కాబట్టి సో ఇక్కడ మెటీరియల్ బ్రౌజర్లో ఇక్కడ బ్రౌజ్ అనేది మనం తీసుకొని ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఏంటి కావాలి, మెటల్స్ కదా కావాలి. సో మెటల్స్లోకి వెళ్తే మెటల్స్ అనేది మనకి లోడ్ అవుతాయి. మనకి ఇందులో ఏ టైప్ ఆఫ్ మెటల్ కావాలో మనం ఫస్ట్ ఏం చేయాలి, మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అప్పుడు మనకేమవుతుందంటే దాని తాలూకా మెటీరియల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే సో ఆ తర్వాత ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇది కూడా మనకి మెటీరియల్ కావాలి కాబట్టి మెటల్. సో ఇక్కడ మళ్ళీ మనం బ్రౌజర్లోకి వెళ్తాము. మనకు కావాల్సిన ఇక్కడ మెటల్స్ కాబట్టి అల్యూమినియంలో బ్లాక్ ఇది. సో ఇది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే దీనికి మనం అల్యూమినియం అనేది ఇక్కడ ఇస్తాం. అంటే చూసారా ఒక చిన్న బిట్కి మనకి టైం టేకన్ పట్టింది మనకి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదే మాదిరిగా ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇక్కడ మూవ్, ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఏం చేయాలి మరి మనం
ఇక్కడ కూడా మనకు కావాలి కదా. సో ఇక్కడ ఇలాగ పెట్టుకుంటాం. సో పెట్టుకొని ఇక్కడ మనకేంటి ఫర్ సపోజ్ దీంట్లో డబుల్ క్లిక్ చేసి ఇది మనకు అవసరం లేదు కాబట్టి అది నేను తీసేస్తాను. ఓకే, సో మళ్ళీ క్లోజ్ గ్రూప్ అని చెప్పి సో ఇది ఇక్కడ నేను ఇలా తీసుకొని ఇక్కడ స్కేల్ అని చెప్పేసి ఇక్కడ వరకు మనం పెట్టుకుంటే సో ఇక్కడ కూడా మనకి గ్లాసింగ్ అనేది మనకు వచ్చేసింది. ఓకే, అలాగే మరి ఇక్కడ కూడా మనకు కావాలి కదా. సో కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకొని ఇది కూడా కంట్రోల్తో సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేయాలో ముందు మనం ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని కంట్రోల్ క్లిక్ చేసి ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ముందు మనం ఏం చేయాలంటే దీన్ని రొటేట్ చేసుకోవాలి. కాబట్టి రొటేషన్ టూల్ తీసుకొని ఇక్కడ దీనికి ఇలా పిన్ చేసుకొని దీనికి ఇలా పెట్టుకొని ఇది ఎగ్జాక్ట్గా ఇలాగ పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నాకు యాక్యురేట్గా టర్నింగ్ అవుతుంది. సో అది ఏంటంటే మనం ఆరో కీస్తో బ్రౌజింగ్ అనేది చేసుకుంటేనే మనకి అక్కడ ఎలాగ చేయాలి ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ కూడా ఇది మనకి సరిపోయింది. అండ్ మోరోవర్ ఇక్కడ మనకంటే ఈ పార్ట్లో మనకి ఇలాగా మనం పెట్టుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నాకు ఎక్స్ట్రా మెటీరియల్ అనేది నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం మెటీరియల్స్ కోసం ఇక్కడ ఏం చేయాలి, మనం ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి గూగుల్ క్రోమ్లో ఇక్కడ మనకి పింట్రెస్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఇక్కడ పింట్రెస్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నాకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూవింగ్ టెక్స్చర్ ఆన్ వాల్